గురువుగారు, వివిధ దేవతామూర్తులకు వివిధ రకాలలోని పూజలు చెయ్యాలి. ఇలా చేయకపోతే అరిష్టం కలుగుతుందని ఈ మధ్య కాలంలోని చాలా ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా వాస్తవమేనంటారా? లోకో భిన్న రుచి. భగవంతుడిని భయపెట్టే పూజలు మనం చేయకూడదు. సౌమ్యంగా అర్చన చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహం మనకు సులభంగా లభిస్తుంది. దేవతారాధన చేయడం సులభం. అంత బొట్టు పెట్టి 2 పువ్వులు సమర్పించి 2 చేతులు జోడించి అరుణాం కరుణాంతరంగితాక్షీం, ఇది ప్రశాంత అర్చన. అలాగే ఏ దేవతా స్వరూపాన్ని అర్చించినా సౌమ్యంగా అర్చించే విధానాన్ని మనం అలవరుచుకోవాలి. అలా కాకుండా ఈనాటి కాలంలో పలు భిన్న భిన్న మార్గాలలో సూక్ష్మ దర్శనులు అనే పేరిట షార్ట్ కట్ అంటాం మనం ఆంగ్లంలో. విజయానికి షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. మనం సాధన చెయ్యాలి, కష్టపడాలి, జపం చెయ్యాలి. మనపైన మనం నియంత్రణగా వ్యవహరించినట్లయితే లోకంలో ఉండే సమస్త విషయాలు మనకు క్షేమం కలిగించేవిగా మారతాయి. అలా కాకుండా దీపాలు పెట్టేస్తే ప్రయోజనాలు కలుగుతాయి, లేదా ఏదో ఒక చిన్నపాటి తంత్రం చేస్తే ప్రయోజనాలు కలుగుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకు దుఃఖం కలిగించేవిగానే మిగులుతాయి. విజయానికి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. పరమాత్మ అనుగ్రహం కావాలి, మనలో ఒక తపన ఉండాలి. ఇలా వెళ్ళాం, అలా దర్శనం చేసుకున్నాం, అలా బయటకు వచ్చాం అనుకుంటే రాగానే మళ్ళీ మనం ఇంకొకసారి దర్శనం చేసుకుందామా అనే ఆలోచన కలుగుతుంది. అలా కాకుండా తపనతో ఆ బారులలో వరుసలలో నిలబడి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అవధముక్కలవాడ అనాథరక్షక గోవింద, ఇలా మనం స్వామి నామాన్ని మంత్రజపం చేస్తూ చేస్తూ తాపత్రయపడితే ఆ స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది. తాపత్రయాభీల దావాగ్దులింకునే విష్ణు సేవ మృత వృష్టి లేక, పోతన భాగవతంలో చెబుతాడు కదా. కనుక నేను నాది అనే మాత్సర్య భావనతో అరిషడ్వర్గాలు ఆశ్రయించి ఉండగా గజేంద్రుడు నా అంతవాడు లేడు అంటూ విర్రవీగి ఒక్కసారిగా మకరి కాలును బంధించగానే నీవే తప్ప ఇతఃపరం పెరుగను మన్నించందగు దీనుని అంటూ కాళబేరానికి వచ్చేశాడు. ఇంద్రద్యుమ్నుడు కథ అంతా కూడా ఒక పక్కన ఉన్నప్పటికీ నేను చేస్తున్నాను, నా వల్ల నేను చెబుతున్నాను అనేటటువంటి ప్రచారార్థం ఈనాటి కాలంలో పలువురు చెబుతూ ఉన్నారు. చేసేవాళ్ళు కూడా సులభం కదా, ఆచరిస్తే వచ్చేస్తుంది కదా, అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒక ఉంగరం పెట్టేస్తే మనకు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనుకుంటే పరీక్షలు ఎందుకు, లేదా వేరే వేరే చదువులు ఎందుకు, అందరూ ఉంగరాలు పెట్టేసుకుంటే సరిపోతుందిగా. అలా కాదు. మనం ధరించే ఉంగరం మనోబలాన్ని మాత్రమే పెంచుతుంది. దేవతారాధన చేస్తే ఆ దైవానుగ్రహం కారణంగా మనలో దైవీయ శక్తులు పెరిగి సానుకూల దృక్పథం కలుగుతుంది. ఏ విషయాన్నైనా పాజిటివ్గా ఆలోచించడం అంటూ ఉంటాం. అలా సానుకూలంగా ఆలోచించేటటువంటి ఆత్మవిశ్వాసపూర్వకమైన వివేచన పెరగడంతో ఏ విషయాన్నైనా కూడా మనం విజయవంతంగా ఎదుర్కోగలుగుతాం. ఇది లక్ష్యం. ఈ ఉద్దేశ్యంతో ప్రచారం చేసేటటువంటి పద్ధతులు కాకుండా సనాతన ధర్మం బోధించేటటువంటి విషయాలని అనుసరించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకేవో ఆ మార్గాలు, ఇంకేవో ఈ మార్గాలు అంటూ రకరకాలుగా దృష్టి తీయడాలు, లేదా పారబోతలు, వెలిగిబోతలు, ఇవేవి కూడా చెయ్యకూడదు. ఇలా చేస్తే ఇవన్నీ మనలో తామసిక లక్షణాన్ని పెంచుతాయి. చిన్ముద్ర అనే ఒక ముద్ర మనం గమనించినప్పుడు శుక్రుడు, గురువు, ఈ రెండింటినీ ఇలా మనం ఊర్ధ్వముఖంగా ఉంచిన ఈ 3 వేళ్లతో మనం జ్ఞానార్జన నిమిత్తమై సాధన చేసే విధంగా జపం చేస్తే ఈ 3ంటిలో సత్వ రజస్తమో గుణాలు అని ఈ 3ంటికి ఉన్న పేరు. సత్వగుణం బుధ సంబంధితం, రజోగుణం రవి సంబంధితం, తమోగుణం శని సంబంధితం. ఈ 3 కూడా గమనిస్తే చిన్నగా, మధ్యస్థంగా, పెద్దవిగా ఉంటుంది. లోకంలో ఈనాటి కాలంలో తమోగుణమే ఎక్కువ, తామసిక లక్షణమే ఎక్కువ. ప్రతి విషయాన్ని
నాకు కావాలి, ఇది నాదే, నేనే అన్నట్లుగా ప్రవర్తించడం తామసిక లక్షణం. మధ్యస్థంగా ఉండే లక్షణం రాజసిక లక్షణం. అవసరమైతే మనం మాట్లాడతాం, అవసరం లేకపోతే సాత్విక గుణాన్ని ఆశ్రయించి ఉంటాం. రవికి బుధుడికి మిత్రత్వం, రవికి శనికి శత్రుత్వం. గమనిస్తే జ్యోతిషం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. ఈ రజోగుణాత్మకమైన రవి బుధుడి వైపు అనుకూలంగా ఉంటాడు, శనికి మాత్రం కొడుకి అయినా కూడా భరించడు. కాబట్టి రజోగుణం కూడా కొంత మేరకు మేలే కలిగిస్తుంది. మనం ఎవరి జోలికి వెళ్ళం, మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం. ఇది మంచి పద్ధతి, మధ్యస్థంగా ఉండే మార్గం. ఇక చిన్నగా ఉండేటటువంటి ఈ సత్వ మార్గం రామాయ నమః రావణాయ నమః అనే మార్గాన్ని సూచిస్తుంది. అందరూ సరే, మనకెందుకు అనవసర విషయంలో జోక్యం కలిగించుకోవడం, ఇది బుధ లక్షణం. ఇలా ఆలోచన చేసినప్పుడు ఏ విషయానికైనా కూడా షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. ఈ ఆలోచనతో ప్రచారార్థం చెప్పేటటువంటి షార్ట్ కట్ పద్ధతులను ఆశ్రయించకుండా సనాతన ధర్మం బోధించినటువంటి వ్రత చూడామణి, వరతరత్న మహోదధి, వ్రతోత్సవ చంద్రిక, సంప్రదాయకులు సూచించిన ఉగాది నుంచి హోళిక వరకు ఉండేటటువంటి పూర్వ పండుగలు 24 ఉన్నాయి. ఆ పండుగలు పాటిస్తే మనం ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందగలుగుతాం. వ్రతం, నియమం, పూజ, ఉత్సవం ఏదైనా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించే నిమిత్తమే సనాతన ధర్మం బోధించింది. నిమ్మకాయలు కత్తిరించి పసుపు కుంకుమలు అద్ది ఈ పక్క ఆ పక్కన ఇలా విసిరివేస్తే లక్ష్మీదేవి ఇంటిలోనికి వచ్చేస్తుంది. ఇలాంటివేవి కూడా దయచేసి నమ్మరాదు. నమ్మకం దైవపరమైనది ఉండాలి. మూఢనమ్మకం అజ్ఞానాన్ని పెంచేదిగా మారుతోంది. ప్రతి విషయానికి వైజ్ఞానిక పరమైన కోణం ఒకటి ఉంటుంది. శ్రీ ఈర్మే భజతు అలక్ష్మీ ఈర్మే నశ్యతు మనసక్క మమాకూతిం వాచ సత్యమశీమహి. సూర్యాస్తమయం అయిన తరువాత ఇల్లు చీపురుతో శుభ్రం చేసుకోకూడదు. సులభమైన మాట. దానికి మనం పెంచి పోషించి చీపురు ఇలా పెట్టాలి, ఎలా పెట్టాలి, అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, ఎడం చేత్తో తీయకూడదు, నిలబెట్టకూడదు. ఇవన్నీ కూడా ఏమంటారంటే గుడ్డుకు ఈకలు పీకినట్టు అని తెలుగు వారితో ఒక సామెత ఉంది. అతి సర్వత్ర వర్జయేత్. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కనుక శాస్త్రబద్ధ ప్రమాణాలతో సనాతన ధర్మం బోధించిన ప్రతి అంశాన్ని వైజ్ఞానికంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం.